సో ఇవాళ మనం జేజేకే సీజన్ 3 ఎపిసోడ్ 9 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే హిగురుమా తన డొమైన్ అయితే ఓపెన్ చేస్తాడు, డెడ్లీ సెంటెన్స్. ఇక ప్రెసెంట్ లో యూజీ ఆ డొమైన్ పూర్తిగా ఓపెన్ అవ్వక ముందుకే హిగురుమా వీరికి అయితే అటాక్ చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే ఈ అటాక్ వల్ల హిగురుమాకి అసలు ఏమీ కాదు. ఇప్పుడు ఇక్కడ హిగురుమా అంటాడు, ఈ ప్లేస్ లో వైలెన్స్ చేయరాదు, అది నువ్వైనా సరే నేనైనా సరే. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాగానే ఈ ప్లేస్ మొత్తం ఒక కోర్ట్ రూమ్ లానైతే మారిపోతుంది. ఇక మనం హిగురుమా వెనకాల ఒక షికిగామిని అయితే చూస్తాం. ఇదే ఇప్పుడు ఈ ప్లేస్ కి సంబంధించిన జడ్జ్, కోర్ట్ కి సంబంధించిన జడ్జ్. ఇప్పుడు షికిగామి యూజీ చేసిన ఒక తప్పు గురించి అయితే చెప్తుంది. తనంటుంది, యూజీ ఇతదోరి, నువ్వు అండర్ ఏజ్ లో ఉన్నప్పుడు మెస్ పార్లర్ కి వెళ్ళావు కదా. సో ఈ మెస్ పార్లర్ అనేది గ్యామ్లింగ్ కి సంబంధించిన ప్లేస్. సో ఇక్కడికి వెళ్ళడానికి మైనర్స్ కి అలౌ లేదు. ఇక ఇది వినగానే యూజీ షాక్ లో ఉంటాడు, తను ఆలోచిస్తూ ఉంటాడు ఈ విషయం ఎలా తెలిసింది. ఇక తను ఇలా చూసి హిగురుమా అంటాడు, భయపడకు, ఈ విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేవలం జడ్జ్ దగ్గరనే ఉంటుంది. అంటే హిగురుమాకి ఈ కేస్ కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు. ఇక ఇదే టైంలో హిగురుమా చేతులకి ఒక ఎన్వలప్ అయితే వస్తుంది. హిగురుమా అంటాడు, ఇది నువ్వు చేసిన దానికి సంబంధించిన ఎవిడెన్స్, ఇది నాకు జడ్జి ఇచ్చాడు. దీనిలో నువ్వు తప్పు చేసావా లేదా అన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలా అని చెప్పి ఎన్వలప్ నువ్వు 100% తప్పు చేసావని ప్రూవ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇంకా హానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఇది ఒకటే ఉంది. ఇంకా నువ్వు జడ్జి ముందు నేను గిల్టీ కాదని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యూజీ ఇలాంటి డొమైన్ ని చూసి కొంచెం షాక్ లో ఉంటాడు. ఇంకా తను హిగురుమాని చూసి ఆలోచిస్తూ ఉంటాడు, ఇతను నిజంగానే లాయరా. ఇక ఇదే టైంలో తనకి టెంగెన్ చెప్పిన విషయం అయితే గుర్తుకొస్తుంది డొమైన్స్ కి సంబంధించి. తను చెప్తాడు, ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న డొమైన్స్ ఓల్డ్ జనరేషన్స్ లో ఉన్న డొమైన్స్ తోటి కంపేర్ చేస్తే చాలా అడ్వాన్స్ అయ్యాయి. ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న డొమైన్స్ షోర్ కిల్ ని ఫాలో చేస్తాయి. అంటే నువ్వు ఈ డొమైన్ లో గనక ఎంటర్ అయ్యావంటే నీకు అటాక్ అనేది పక్కా తగులుతుంది. ఇంకా నీకు దీంట్లో మాట్లాడే అవకాశం కూడా దొరకదు. కానీ ఓల్డ్ జనరేషన్ డొమైన్స్ మాత్రం షోర్ కిల్ ని ఫాలో చేయవు. ఈ డొమైన్స్ అనేవి ప్లేయర్ ని కొంత సమయం వరకు ఆపడానికి యూజ్ చేస్తారు. ఇక ప్రెసెంట్ లో యూజీకి అర్థమైపోతుంది హిగురుమాది ఓల్డ్ జనరేషన్ కి సంబంధించిన డొమైన్ అని. సరే, ఇక ప్రెసెంట్ లో యూజీ తన కేసు ని తనే ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తనకు అగెనిస్ట్ గా హిగురుమాని అయితే ఫైట్ చేస్తాడు. ఇప్పుడు యూజీ అడుగుతాడు, నేను గిల్టీ అని ప్రూవ్ అయితే నాకేం జరుగుతుంది. ఇది విని హిగురుమా అంటాడు, ప్రస్తుతానికైతే నేను నీకు ఆ విషయాలని చెప్పలేను, కానీ నువ్వు గిల్టీ అని ప్రూవ్ అయితే మాత్రం నీకు ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా నీ దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మొదటిది నువ్వేమీ చెప్పకుండా సైలెంట్ గా ఉండు, రెండోది నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేస్తానని ఒప్పుకో, ఇంకా మూడోది నేను అక్కడికి వెళ్ళలేనని చెప్పి నువ్వు అబద్ధం కూడా చెప్పొచ్చు. ఇది విని యూజీ అంటాడు, అలాగైతే ట్రయల్ లో అబద్ధం కూడా చెప్పొచ్చా. ఇది విని హిగురుమా అంటాడు, అంతా నిజమే చెప్తే అసలు ఈ ట్రయల్ అనేది ఎందుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ యూజీ మనసులో అనుకుంటూ ఉంటాడు, నిజం చెప్పాలంటే నేను అక్కడికి వెళ్ళాను. ఇంకా ఇప్పుడు నేను ఫస్ట్ తెంచుకొని సైలెంట్ గా ఉందామంటే ఆ ఎవిడెన్స్ లో ఏముందన్న సంగతి నాకు తెలీదు. ఇంకా రెండో తెంచుకొని నిజం చెప్దాం అనుకున్న ఆ ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉందో లేదో కూడా తెలీదు. ఇక యూజీ బాగా ఆలోచించి మూడో ఆప్షన్ అబద్ధం చెప్తామని డిసైడ్ అవుతాడు. తను చెప్తాడు, నేను వెళ్ళింది నిజమే కానీ నేను అక్కడ ఉండే వాష్రూమ్ ని యూజ్ చేసుకున్నాను అంతే. ఇక ఇది విని హిగురుమా తన దగ్గర ఉన్న ఎన్వలప్ అయితే బయటకు తీస్తాడు. దాంట్లో ఒక ఫోటో ఉంటుంది. తను చెప్తాడు, ఇది పార్లర్ దగ్గర ఉన్న ఏటీఎం మిషన్ కి సంబంధించిన ఫోటో, ఇందులో నువ్వు క్లియర్ గా మనీ తీస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక ఇది విన్నాక యూజీ ఫేస్ ని మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ హిగురుమా అంటాడు, ఇది నువ్వే కదా యూజీ ఇతదోరి, ఈ ఫోటో బట్టి చూసుకుంటే నువ్వు వాష్రూమ్ కోసమే ఆ పార్లర్ లోకి వెళ్ళినట్టు అనిపించట్లేదు. అంటే నువ్వు ఏటీఎం లో నుంచి మనీని తీసి ఆ పార్లర్ లోకి గేమ్స్ ఆడడానికి వెళ్ళావు కదా. ఇది విని యూజీ అంటాడు, ఇందులో పెద్ద తప్పేముంది, నేను పెద్ద క్రైమ్ ఏమీ చేయలేదు కదా. ఇది విని హిగురుమా అంటాడు, రూల్స్ ప్రకారం నీది అండర్ ఏజ్ కాబట్టి నువ్వు అందులోకి వెళ్ళకూడదు. ఇక ఇప్పుడు హిగురుమా తన దగ్గర ఉన్న హ్యామర్ అయితే కింద కొడతాడు. సో ఇక్కడ యూజీ గిల్టీ అని అయితే ప్రూవ్ అవుతాడు. ఇంకా వెనకాల ఉన్న షికిగామి కూడా ఇదే అంటూ ఉంటుంది. ఇక సడన్ గా వీళ్ళిద్దరూ మళ్ళీ నార్మల్ వరల్డ్ లోకి అయితే వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ యూజీకి అసలు ఏమీ అర్థం కాదు, ఎందుకంటే తనకి ఏమీ కాలేదు గిల్టీ అని ప్రూవ్ అయ్యాక కూడా. ఇక ఇదే టైంలో హిగురుమా వెంటనే తన హ్యామర్ ని తీసుకుని యూజీని అయితే కొడతాడు. ఇక్కడ ఈ హ్యామర్ టైం టు టైం తన సైజ్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది, సేమ్ జెనీ టు ది వెస్ట్ లోని మంకీ కింగ్ లాగా. ఇక ఇదే టైంలో మనకి హిగురుమాకి సంబంధించిన విషయాలు కూడా తెలుస్తాయి. సో ప్రస్తుతానికి హిగురుమా ఏజ్ వచ్చేసి 36. తను లా కి సంబంధించిన విషయాలలో టాప్. తను ప్రతి లా ఎగ్జామ్ ని ఫస్ట్ టైమ్ లోనే పాస్ అయిపోయాడు. తనని అందరూ జీనియస్ అని పిలిచేవారు. ఇంకా హిగురుమా ఎంత మంచి లాయరో దానికంటే మంచి సోసరర్. తనకి పవర్స్ వచ్చిన కొన్ని రోజులకే తను డొమైన్ ఎక్స్పెన్షన్ ని అన్లాక్ చేశాడు. ఇంకా కర్స్ ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నాడు. ఇంకా తను కొన్ని రోజులలోనే గ్రేట్ 1 సోసరర్ అంత పవర్ఫుల్ అయ్యాడు. ఇంకా మనకి ఈ విషయం కూడా తెలుస్తుంది, తను బ్యారియర్ లోకి ఎంటర్ అవ్వక ముందే ఎన్నో కర్స్ స్పిరిట్స్ ని చంపేశాడు. ఇంకా బ్యారియర్ లోకి ఎంటర్ అయిన తర్వాత 20 మందిని వరకు చంపేశాడు. సరిగా ప్రెసెంట్ లో హిగురుమా తన హ్యామర్ ని చిన్నగా చేసి పెద్దగా చేసి చాలా విధాలుగా యూజీని కొడుతూ ఉంటాడు. ఇక్కడ యూజీనేమో ఏమీ చేయలేకపోతూ ఉంటాడు, ఎందుకంటే తను తన కర్స్ టెక్నిక్ ని యూజ్ చేయలేడు. ఇక ఇలా ఎందుకు జరిగిందంటే తను కోర్టులో గిల్టీ అని ప్రూవ్ అయ్యాడు. సో మీరు ఇంత ముందు వినే ఉంటారు, గిల్టీ అని ప్రూవ్ అయితే ఏదో ఒకటి కోల్పోవాల్సి ఉంటుంది. ఇక్కడ యూజీ తన కర్స్ టెక్నిక్ ని కోల్పోయాడు. ఇది కొంత సమయం వరకే. ఇంకోవైపు హిగురుమా యూజీ ఇలా తప్పించుకోవడం చూసి కొంచెం షాక్ లో ఉంటాడు, ఎందుకంటే నార్మల్ సోసరర్స్ తన కర్స్ ఎనర్జీని కోల్పోయిన తర్వాత చాలా వీక్ అయిపోతారు. ఇలాగే హిగురుమా
చాలా సోసరస్ ని ఫినిష్ చేస్తాడు. కానీ యూజీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు. ఇక అందుకే హిగురుమా డిసైడ్ అవుతాడు ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండి ఇతని ఫినిష్ చేద్దామని. సరేగా వీళ్ళిద్దరి మధ్యలో ఇలాగే ఫైట్ కంటిన్యూ అవుతుంది. ఇంకా యూజీ అక్కడే ఉన్న బాటప్ ని తీసుకుని హిగురుమా మీదకైతే విసిరేస్తాడు. ఇక దీన్ని చూసి హిగురుమా వెంటనే తన హ్యామర్ ని పెద్దగా చేసి యూజీ మీదకైతే అటాక్ చేస్తాడు. ఇక ఈ అటాక్ వల్ల యూజీ అసలు ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. ఎందుకంటే తన ఇక్కడ కొంచెం మిస్టేక్ చేసినా దీని కింద చితికిపోతాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు నా కర్స్ ఎనర్జీని తిరిగి తెచ్చుకోవడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. ఇక ఇలాగే తను టెన్షన్ లో అన్ని విషయాల్ని అనలైజ్ చేసి బాగా ఆలోచించి తనతో అంటాడు హిగురుమా నాకు మళ్ళీ రీట్రయల్ కావాలి. ఇక మనం చూస్తుండగానే వీళ్ళిద్దరూ మళ్ళీ కోర్ట్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోతారు. సో మనకు తెలుస్తుంది గిల్టీ అని ప్రూవ్ అయిన వాళ్ళు నేను తప్పు చేయలేదు అని అనుకుంటే వాళ్ళు మళ్ళీ రీట్రయల్ చేయొచ్చు. ఇక దీని వద్దని రైట్ జడ్జ్మెంట్ కూడా ఉండదు. సరే ఇప్పుడు షికిగామి అంటుంది 2018 లో షిబుయాలో జరిగిన చాలా మంది చావులకి కారణం నువ్వేనా? ఇక ఇది వినగానే యూజీ అంటాడు అవును, దీనికి అంతటికీ కారణం నేనే. ఇక ఇది వినగానే షికిగామి వెంటనే గిల్టీ గిల్టీ అని అరుస్తూ ఉంటుంది. ఇక ఇదే టైంలో మనం హిగురుమాకి సంబంధించి ఒక చిన్న పాస్ట్ అయితే చూస్తాం. ఇక్కడ హిగురుమా ముందు అతను అంటూ ఉంటాడు నువ్వు డిఫెన్స్ లాయరే ఎందుకు అవుదామని అనుకుంటున్నావు? నువ్వు అనుకుంటే చాలా ఈజీగా నువ్వు జడ్జ్ అవ్వగలవు. సరేగా ప్రెసెంట్ లో యూజీ చేసింది పెద్ద తప్పు కాబట్టి షికిగామి తనకి డెత్ పెనాల్టీని అయితే డిక్లేర్ చేస్తుంది. ఇక హిగురుమా దగ్గర ఉన్న హ్యామర్ ఒక సోర్డ్ లను అయితే మారిపోతుంది. ఈ సోర్డ్ ని సోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అని పిలుస్తారు. సో ఈ సోర్డ్ గురించి చెప్పాలంటే ఇది ఓపోనెంట్ బాడీని కొంచెం టచ్ చేసినా అతను డైరెక్ట్ గా చనిపోతాడు. ఇప్పుడు ఇక్కడ హిగురుమా యూజీ మీద చాలా కోపంగా ఉంటాడు. ఇక తను చేసిన తప్పుకి తన్ని జడ్జ్ చేస్తూ ఉంటాడు. తను అంటాడు నీకెలా అంత మందిని చంపాలని అనిపించింది. ఇక ఇదే టైంలో మనం మళ్ళీ హిగురుమాది పాస్ట్ అయితే చూస్తాం. ఇక్కడ ఈ ముస్లైన్ అంటూ ఉంటాడు నువ్వు జడ్జి అవ్వకపోవడానికి నీ దగ్గర ఏదైనా రీజన్ ఉందో? దీనిపై హిగురుమా చెప్తాడు నాకు ఈ ప్రమోషన్స్ ఇవన్నిటి మీద ఎటువంటి ఆశ లేదు. ఇంకా హిగురుమా లైఫ్ లో ఇలాగే ముందుకెళ్తూ ఉంటే తను కూడా రియలైజ్ అవుతాడు నేను జడ్జ్ అయితే బాగుండేమో అని. ఇక ప్రెసెంట్ లో యూజీ ఇంకా హిగురుమా మధ్యలో ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యూజీ చాలా కేర్ఫుల్ గా ఉంటాడు ఎందుకంటే ఆ సోడ్ కొంచెం తాగిన యూజీ ఇక్కడ చనిపోతాడు. ఇక్కడ హిగురుమా యూజీ తోటి అంటూ ఉంటాడు ఇదంతా నేనే చేశానని ఎందుకు నువ్వు ఒప్పుకున్నావు? ఇది కాకుండా నా చేతిలోకి ఇంకా ఎవిడెన్స్ కూడా రాలేదు. దీనికి అంతటికీ కారణం సుకునా అయి ఉండొచ్చు కదా. ఇక ఇదే టైంలో యూజీ హిగురుమాకి ఒక మంచి పంచ్ అయితే ఇస్తాడు. దీంతో ఆ సోడ్ అయితే మాయమైపోతుంది. ఇప్పుడు యూజీ అంటాడు నీకు సుకునా గురించి అసలు ఎలా తెలుసు? ఇది విని హిగురుమా అంటాడు అయితే నేను ఆలోచించింది కరెక్టే, ఇదంతా చేసింది నువ్వు కాదు నీలో ఉన్న సుకునా. ఇది విని యూజీ అంటాడు ఏదైతే ఏంటి ఇదంతా జరిగింది నా వల్లే కదా. ఇంకా తను హిగురుమాతో అంటాడు నువ్వు నీ సోడ్ ని ఎందుకు యూజ్ చేయలేదు? దీనిపై హిగురుమా చెప్తాడు నాకు నా పాత విషయాలు గుర్తుకొచ్చాయి. సరే నువ్వు చెప్పినట్టే నేను నీకు నా 100 పాయింట్స్ ని ఇచ్చేస్తాను. ఇంకా తనంటాడు నీకెప్పుడైనా నీ ఓన్ విల్ తోటి ఎవరైనా చంపాలని అనిపించిందా? దీనిపై యూజీ చెప్తాడు హిగురుమా అంటాడు అది నీకు కష్టంగా ఉండొచ్చు కదా. సరిగా పోస్ట్ క్రెడిట్ సీన్ లో హిగురుమా యూజీ చెప్పినట్టే ఒక కొత్త రూల్ అయితే యాడ్ చేస్తాడు. రూల్ నెంబర్ 10 దీని ప్రకారం ప్లేయర్స్ వాళ్ళ పాయింట్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. ఇక ఇప్పుడు హిగురుమా యూజీకి ఒక పాయింట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇంకా ఆ పాయింట్ యూజీకి సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే రాబోయే 19 days వరకు యూజీకి ఏమీ కాదు. ఇంకా ఈ విషయం కొగేని కూడా చెప్తుంది. సరిగా హిగురుమా అయితే కంచి వెళ్లిపోతూ ఉంటాడు. తన్ని చూసి యూజీ అంటాడు నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావు? దీనిపై హిగురుమా అంటాడు నీకు ట్రాన్స్ఫర్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో అవి కోర్ట్ రూమ్ లో ఒక జడ్జి ని ఇంకా ప్రాస్టిట్యూట్ ని చంపడం వల్ల వచ్చాయి. అయినా కానీ నేను నీతో పాటే ఉంటే నన్ను నేను చాలా హేట్ చేసుకుంటా అలా అని చెప్పి దానికి కారణం నువ్వని కాదు. కలింగం అయిపోయిన తర్వాత నేను చేసిన తప్పుకి నేను సరెండర్ అవుదామని అనుకుంటున్నా. అండ్ హిగురుమా కంచి అయితే వెళ్ళిపోతాడు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అండ్ ఎపిసోడ్ లేట్ అయినందుకు సారీ. ఇంకా హిగురుమా డొమైన్ గురించి ప్రాపర్ గా తెలుసుకోవాలంటే కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీరు చెప్పిన యానిమేస్ ని నేను రేపు కమ్యూనిటీలోనైతే పోస్ట్ చేస్తాను. వీటికి ఓట్స్ చేసి ఏ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయాలో మీరే డిసైడ్ చేసి చెప్పండి. అండ్ దట్స్ ఇట్. వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి.